ఇప్పటిదాకా వ్యూవర్స్ అందరూ కూడా కమెంట్స్ లో అడుగుతున్నారు సార్ మీ అబ్జర్వేషన్స్ చెప్పండి జనతా ఎక్స్ప్రెస్ గురించి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు చాలా మంది. యాక్చువల్లీ నా అబ్జర్వేషన్స్ చెప్పాలంటే నాతో పాటు ట్రావెల్ చేసినటువంటి బీజేపీ నాయకులు ఉండాలని నేను కొంచెం ఆపాను చాలాసేపు. సో పాయింట్ ఏంటంటే కిషోర్ గారు నేను కలిసి ట్రావెల్ చేసిన ఈ మొత్తం 12 రోజుల ట్రిప్లో సుమారు 5,369 కిలోమీటర్లు తిరిగాము. సో 9 రాష్ట్రాలు అండ్ ఒక కేంద్రపాలిత ప్రాంతము తిరిగాము. నిజానికి బీజేపీకి ఫేవరబుల్గా ఉన్న ప్రాంతాల్లోకి మేము వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఎట్లాగో మనకు ముందు నుంచి తెలుస్తున్న విషయాలు చాలా తక్కువ వరకు వెళ్ళాము. బట్ బీజేపీకి ప్రతికూలంగా ఉంటుందేమో అనుకుంటున్న ప్రాంతాలు, కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్లేసెస్, ఇంట్రెస్టింగ్గా ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ పర్యటించాం. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో కొంత భటిండా లాంటి ప్రాంతానికి వెళ్ళాం. నిజానికి గురుదాస్పూర్ వెళ్ళాలి, అక్కడ ఎప్పుడు బీజేపీ కొంత గెలిచింది. బట్ గురుదాస్పూర్ కంటే కూడా భటిండా లాంటి ప్రాంతం చాలా టఫ్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ ఇట్లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళాం. అమేఠీ, రాయ్బరేలీ లాంటి ప్లేసెస్లో తిరిగాం. ఈవెన్ అంటే నేను చిన్న మాటలు చెప్తున్నాను, బట్ ఎక్కడ పోయినా కూడా మా అబ్జర్వేషన్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్న మాట ఇది. ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య నేనేం చెప్పదలుచుకోలేదు, బట్ స్టిల్ బట్ ఆస్పైరింగ్ భారత్ ఈ విషయం మాత్రం ఇందాక ప్రసాద్ గారు అన్న మాట మాత్రం నిజం. ఎక్కడ పోయినా కూడా 10 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న మాట ఎక్కడ అడిగినా కూడా బహుత్ బదల్ గయా అని మాట్లాడుతున్నారు. లేకిన్ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో క్యాండిడేట్స్ పైన, బీజేపీ ఎంపీల పైన, అంటే 20 ఏళ్లకెళ్ళి 15 ఏళ్లకెళ్ళి ఎంపీలుగా ఉన్న వాళ్ళ పైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కానీ మోదీ అనే ఫ్యాక్టర్ వీటన్నిటినీ మాఫీ చేస్తోంది. అక్కడ మాత్రం మోదీ ఉండాలి అనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఇక బేరోజ్గార్ అనే మాట, నిరుద్యోగిత అనే మాట ఎక్కువగానే వినిపించింది చాలా ప్రాంతాల్లో. నిరుద్యోగిత అనేది ఒకటైతే ఇంకోవైపు ధరల పెరుగుదల అనే మాట కూడా, మెహంగాయ్ అనే మాట కూడా ఎక్కువగా వినిపించింది. అండ్ ఈ ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఈ 2 ఆస్పెక్ట్స్ గురించి చర్చ నడిచింది. కానీ దీనికి సొల్యూషన్ రాహుల్ గాంధీ ఇస్తారా అంటే ఇవ్వలేరు అనే మాటనే మళ్ళీ వ్యక్తమైంది. సో ప్రజలు సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు, ఎవరు దాన్ని పరిష్కరించగలరు అనే విషయంలో కూడా క్లారిటీతో ఉన్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే అక్కడక్కడ అందుకే ఇప్పుడు ఈ ఎవరైతే అనాలిసిస్ట్ లేదా ఈ అనలిస్టులు కావచ్చు, లేకపోతే స్ట్రాటజిస్టులు కావచ్చు, సర్వేలు చేసేవాళ్ళు, సెఫాలజిస్టులు చాలా వరకు క్వశ్చనర్ ఆధారంగానే ఉంటుంది. సో నిరుద్యోగం ఉందా, నిరుద్యోగం పెద్ద ఇష్యూ కాదా అంటే అవునండి పెద్ద ఇష్యూనే అంటాడు. మళ్ళీ మోదీయా రాహులా అన్నారనుకోండి మోదీ అంటాడు. సో ఇది కన్ఫ్యూజన్. సో అంత క్లారిటీతో ప్రజలు ఉన్నారు, అవేర్నెస్ ఉంది, ప్రజలకు అభివృద్ధి కనబడుతోంది, రోడ్లు పడ్డాయి, కానీ ఇప్పుడు అభివృద్ధి కావాలి అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు కిషోర్ రెడ్డి గారు ఉన్నప్పుడే నేను అనలైజ్ చేస్తానని అనుకున్నాను అని అంటే కనుక, భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ కాబట్టి, ఆయన అధికార ప్రతినిధి కాబట్టి డెఫినెట్లీ ఆయన కొన్ని ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి. సో మీరు పొలిటికల్ క్యాంపెయిన్ చాలా బాగా జరిగింది. బీజేపీ చేసినంత ఒక రకమైన దాని ఏమంటారు, కార్డన్ అంటారు కదా, అది బ్లిట్స్ గ్రేగ్ అంటారు, అట్లాంటి ఒక యుద్ధాన్ని తలపించే విధంగా ప్రచారం చేసింది భారతీయ జనతా పార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆ ఎమోషనల్ ఆస్పిరేషన్స్ బిల్డ్ చేయడంలో కావచ్చు, లేకపోతే మీరు ఒక విజన్ని చూపించడంలో కావచ్చు, మోదీ గారి సారథ్యాన్ని ప్రజలకు తీసుకెళ్లడం కావచ్చు, మోదీ ఫోటోని ప్రతి ఇంటికి చేరవేయడం కావచ్చు, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లడంలో క్యాంపెయిన్లో సక్సెస్ఫుల్గానే జరిగింది. బట్ ఇష్యూస్, నేను ఇందాక మెన్షన్ చేసిన ఇష్యూస్ విషయంలో ఒకసారి ఐ వాంట్ టు లిజన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ ఐ విల్ టేక్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మామిడి గిరిధర్ గారికి, మురళీ మనోహర్జీకి, మన ప్రేక్షకులందరికీ, నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా అంటే మీరు ఆల్రెడీ నెంబర్స్, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ డిస్కస్ చేసే ఉంటారు అయిపోయింది. సో ముఖ్యంగా అసలు ఈ ట్రిప్ మీద వెళ్ళాలి అని అనిపించింది కూడా. May 13th మన దగ్గర ఎలక్షన్స్ అయిపోయాయి, దాని తర్వాత బయటికి వెళ్దాము అని అనిపించింది కూడా. భిన్న స్వరాలు మనం వింటూ వస్తున్నాం. ఇటు బీజేపీ, ఇటు 400 పార్ అని మేము అంటున్నాం. అటు సైడ్ చూస్తేనేమో అసలు ఈసారి బీజేపీ 200 కూడా దాటదు, మ్యాక్సిమం వస్తే ఎన్డీఏకి 225 వస్తాయి. మీకు మొదటి ఫేజ్లో ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ శాతం ఏదైతే ఓటింగ్ శాతం పడిపోయిందో దానివల్లే అర్థమవుతోంది ఆపోజిషన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈసారి అని అంటుంటే, సరే వాటి మీద మన నమ్మకాలు మనకు ఉంటాయి, మనం చేసిన పని మీద మనకు ఉండే విశ్వాసం అది ఉంటుంది. కానీ బట్ నిజంగానే అసలు మూడ్ ఎలా ఉంది దేశం బయటగా అన్న దాంతో అసలు బయలుదేరాం. సో ఇప్పుడు మహారాష్ట్ర
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఎస్పెషల్లీ రాయ్బరేలీ, అమేఠీ, దాని తర్వాత ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మళ్ళీ వయా మహారాష్ట్ర బ్యాక్ వచ్చాము. కర్ణాటక మధ్యలో మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటే మధ్యలో కర్ణాటక కూడా మనం హైదరాబాద్ వచ్చేసరికి. సో ఈ ప్లేసెస్లో కొన్ని కామనాలిటీస్ అయితే కనిపించాయి. మీకు ఎక్కడ పోయినా కానీ ఒకటైతే మీరు అన్నట్లుగానే ఇంతకుముందు మీరే చెప్పారు, ఒక నమ్మకం అయితే మోడీ గారి మీద అయితే ఉంది అని. అంటే అది సింపుల్గా చెప్పాలంటే వారి చుట్టూ ప్రపంచం మారుతోంది, అది వారు గమనిస్తూనే ఉన్నారు. అంటే ఈవెన్ అమేఠీ, రాయ్బరేలీలోకి వెళ్ళినా కూడా ఉత్తరప్రదేశ్, మనం బిమారు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవే కదా మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పి జనాలు అనుకుంటూ ఉంటారు. అండ్ వాస్తవం కూడా ఒక విధంగా. సో అదే ఉత్తరప్రదేశ్లో ఈరోజు నేను అనుకోవడము ది బెస్ట్ రోడ్స్ ఇన్ ఇండియా ఉన్నాయి అని అంటే లక్నో టు ఆగ్రా హైవే ఉందండి, అది ఎక్స్ప్రెస్ వే. అది మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది నేను అనుకోవడము యుఎస్లో కూడా యుఎస్లో కూడా నేనున్నది కాలిఫోర్నియాలో 280 అంటాం హైవే. హైవే 280 కన్నా బెటర్గా అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే ఎగ్జిట్స్, రెస్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా అటాచ్ టు ది ఇది అట్లాంటి అంటే విపరీతమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది ఒక సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెయిన్గా. కానీ అట్ ది సేమ్ టైం మనం రూరల్ ఏరియాస్ కూడా వెళ్ళాము, అక్కడ కూడా రోడ్లు చాలా డెవలప్ అయ్యాయి. కానీ మాకు దాని ద్వారా రావాల్సిన ఫలితాలు, ఇప్పుడు ఇంత మంచి రోడ్లు ఉన్నాయి కానీ నా దగ్గర ఒక కార్ లేదు, నా దగ్గర బైక్ లేదు, నేను తిరగాలంటే నాకు ఏదైనా ఉద్యోగం వస్తే నేను తర్వాత ఇది చేసుకుంటాను. లేకపోతే ఇప్పుడు మాల్స్ వస్తున్నాయి, ఎక్కడ చూసినా కానీ మాల్స్, షాపింగ్ సెంటర్స్. మనం హైవే మీదే బయటికి వెళ్తూ కూడా కొంచెంసేపు డిబేట్ కూడా చేశాము. ఇగో ఈ ఎగ్జిట్స్లో ఉన్న రెస్ట్ ఏరియాస్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఎంతమంది వాటిని అనుభవించగలరు అన్నది కూడా, కంఫర్టబుల్గా ఉండగలరు అని చెప్పి కూడా అట్లాంటివే జనాలు అందరూ ఎక్స్ప్రెస్ చేశారు. మనం ఎక్కడైతే ఈ డెవలప్మెంట్ వాళ్ళ చుట్టూ జరుగుతున్న డెవలప్మెంట్ని చూసి అది ఆనందించినా, కానీ మేము అందులో భాగస్వామ్యం అవ్వాలి అని అంటే మా ఆర్థిక పరిస్థితులు ఇంకా మెరుగుపడాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండ్లు వచ్చాయి, ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు వచ్చాయి, మాకు వ్యవసాయదారులకైతే కిసాన్ సమ్మాన్ నిధి కొంత డబ్బు పంపిస్తున్నారు, ఇన్సూరెన్స్ వచ్చింది, టాయిలెట్లు వచ్చాయి, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతకంటే ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నట్టుగా ఆస్పిరేషనల్ కదా. ఇప్పుడు ప్రపంచం అంతా చాలా వేగంగా మన చుట్టూ మారిపోతుంది, కానీ మా జీవితాలు కూడా ఫస్ట్ బేసిక్స్ అయితే అయ్యాయి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సో మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ నేను అనుకోవడం ఏంటంటే ఏమైంది అని అంటే, ఈ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఐడియాలజికల్ ఇష్యూస్ అనండి, లేకపోతే హిస్టారికల్ ఇష్యూస్ ఏవైతే అన్నామో, మనం 370 దగ్గర నుంచి తీసుకుంటే, ఆర్ పాకిస్తాన్ ఇష్యూ దగ్గర నుంచి తీసుకుంటే, ఇవన్నీ ఒక రామ జన్మభూమి దగ్గర నుంచి తీసుకుంటే, ఇవన్నీ ఒక వారందరూ ఏంటంటే ఇవన్నీ అయిపోయాయి, ఇంకా మనము ఒక సెటిల్ ఇది వచ్చింది, ఇప్పుడు డే టు డే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అన్న టైప్. అందుకనే రాష్ట్రానికి నెరేటివ్ కూడా మారుతూ వచ్చింది. సో కాకపోతే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే సింపుల్ థింగ్, ఆ నెక్స్ట్ పని ఎవరు చేయగలుగుతారు? ఇదంతా మార్చారు కదా, మరి ఇప్పుడు ఏంటి? కొంత మీకు మీ ఆస్పిరేషన్స్ మీ ఉన్నాయి, కానీ అది ఎవరు చేయగలుగుతారంటే మళ్ళీ మోడీ గారే. ఇంత చేసిన వారే మోడీ గారే మళ్ళీ చేయగలుగుతారు అన్న అభిప్రాయమే సర్వత్రా వినిపించింది మనకి. ఇక్కడ ఈవెన్ అమేఠీ, రాయ్బరేలీలో కూడా అక్కడ డిస్ప్యూట్ లేదు. అంటే సెక్యూరిటీ విషయంలో తీసుకున్నా, అంటే భద్రత అంటే నేను ఓన్లీ ఇది దేశ భద్రత గురించే మాట్లాడట్లేదు, స్త్రీల భద్రత, బయటికి వెళ్ళడమైనా కానీ. మీకు ఉత్తరప్రదేశ్లో అమేఠీ ఈ ప్రాంతంలోనే మనము ఒక దగ్గర టీకి ఆగినప్పుడు, సమోసా అది ఆగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు పోయి 100 రూపాయలు సంపాదించుకుని వస్తే నేను ఇంటికి వచ్చేసరికి అది 50 రూపాయలు మిగిలేది, ఎందుకంటే దారిలో వస్తున్నాయి. ఇప్పుడేంది 100 రూపాయలు నేను ఎక్కడ రోడ్డు మీద నుంచే కాదు, ఏ పొలాల్లో పడి వచ్చినా లేకపోతే ఇంకే దారిలో డొంక దారుల్లో వచ్చినా కూడా నా 100 రూపాయలు నా జేబులోనే ఉంటాయి, కానీ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు అన్న టైప్లో, అది ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికో ఇది చేయవలసిన పని లేదు అని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. భద్రత విషయంలో కానివ్వండి, వాళ్ళ దైనందిన జీవితంలో భద్రత విషయమే కానివ్వండి, స్త్రీల విషయంలో కానివ్వండి, లేకపోతే సంపాదించే విషయంలో కానివ్వండి, ఇవన్నీ మారిపోయాయి. కానీ ఇంకా మార్పు కోరుకుంటున్నాము. ఆ ఇంకా మార్పు ఏదైతే ఉందో అది మళ్ళీ మోడీ గారు అయితేనే ఇవ్వగలరు అన్న నమ్మకం వాళ్ళలో ఉంది అన్నది, అది ప్రస్ఫుటంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న విషయం అండి. సో అప్పుడే మనకు అనిపించింది మొత్తం అన్ని నేను ఇన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత అడిగింది ఏంటంటే, మీరు ఇప్పుడు 2024లో అన్ని అస్త్రాలు అయిపోయాయి సార్, అంటే మేజర్ థింగ్స్ అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. కొన్ని ఉంటే ఉండవచ్చు, ఇప్పుడు లైక్ అఖండ భారతం, లేకపోతే POJకి తీసుకురావడం, ఈ వేరే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ కంటే కూడా. సో ఆస్పైరింగ్ భారత్లో
డెవలప్మెంట్ అనే అంశాన్ని తీసుకొని మీకు ఒక విషయం మీరు ఏమంటున్నారంటే ఇది మామూలుగా అన్ని పార్టీ వాళ్ళు చేసేది. ఇప్పుడు బీజేపీ అంటే ఒక ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. అంతకుముందు పుల్వామా అటాకో ఇప్పుడు రామ్ జన్మభూమియో ఇంకొకటి ఉంటుంది, దాని మీదే మీరు గెలుస్తారు అని. కానీ నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అవన్నీ ఏమి లేదండి, అది అయిపోయాయి అని చెప్పాను. ఈ ఎలక్షన్కే అయిపోయాయి ఇవన్నీ. ఇప్పుడు